హాయ్ ఫ్రెండ్స్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారికి కొన్ని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వబడ్డాయి. అదేవిధంగా బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి కవ్వింపు చర్యలు చేస్తుంది మరియు భారత్ కారణంగా టర్కీస్ కంపెనీ అయిన సర్బీ ఏవియేషన్ ఎలా నష్టాల్లోకి కూరుకుపోతుంది, ఇలాంటి వాటితో పాటు మరికొన్ని కీలకమైన అంతర్జాతీయ అప్డేట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవి మన రెగ్యులర్ న్యూస్ ఛానల్స్లో సాధారణంగా కనిపించవు, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్ గారి నుంచి బంగ్లాదేశ్, పోర్చుగల్, టర్కీ, భారత ఎగుమతుల వరకు ఎన్నో ముఖ్యమైన విషయాలను కవర్ చేయబోతున్నాం. సో ఇక ఫస్ట్ అప్డేట్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఈరోజు అంటే మే 19, 2025న 6 రోజుల యూరోప్ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన నెదర్లాండ్స్, డెన్మార్క్, జర్మనీలను సందర్శిస్తారు. ఈ దేశాల ప్రభుత్వాలతో సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఈవెంట్లలో పాల్గొంటారు. ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదం, యూరోపియన్ దేశాల మద్దతు వంటి అంశాలపై జయశంకర్ గారు తమదైన ధీటైన శైలిలో ఏం మాట్లాడతారో అది ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. కావున ఆ విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. నెక్స్ట్ అప్డేట్, నిన్న పోర్చుగల్లోని భారత రాయబార కార్యాలయం ముందు అకస్మాత్తుగా పాకిస్తాన్ సంతతికి చెందిన ప్రొటెస్టర్స్ పెద్ద ఎత్తున గుమిగూడారు. వాళ్ళు భారత్కు వ్యతిరేకంగా, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతుల్లో పాకిస్తాన్ సైన్యం విజయ చిహ్నాలతో కూడిన బ్యానర్లు పట్టుకుని ఆపరేషన్ సింధూర్లో భారత ఉగ్రవాదులను కాదు, నిర్దోషులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆందోళనలకు స్పందనగా భారత రాయబార కార్యాలయం వెంటనే తమ భవనం మీద ఒక పెద్ద పోస్టర్ అంటించింది. దానిపై ఏం రాసిందంటే, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, అంటే ఈ ఆపరేషన్ అధికారికంగా ఇంకా కొనసాగుతుందని, భారత్ పాకిస్తాన్ మధ్య ఇంకా చర్చలు జరగొచ్చని సంకేతం. దీంతో పాకిస్తానీ ప్రొటెస్టర్ మరింత రెచ్చిపోయారు. అక్కడి సెక్యూరిటీ వాళ్ళు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పోస్టర్ని భారత రాయబార కార్యాలయం హఠాత్తుగా తయారు చేసి ఉండదు కదా. సో భవిష్యత్తులో ఇలాంటి పోస్టర్లు మనం ఇతర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ముందు కూడా చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్, ఇప్పుడు బంగ్లాదేశ్తో భారత్కు సంబంధించిన ఒక కీలక విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా బంగ్లాదేశ్ భారత్ నార్త్ ఈస్ట్ ప్రాంతం యొక్క మ్యాప్ని ఒకసారి గమనించండి. ఈ మ్యాప్లో ఎరుపు రంగులో ఒక లొకేషన్ మార్క్ చేయబడింది. ఈ పాయింట్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. కానీ భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి 12 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి చికెన్ నెక్ చాలా సమీపంలో, అనగా సిలిగురి కారిడార్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. వ్యూహాత్మక దృష్టితో చూస్తే ఈ మొత్తం ప్రాంతం భారత భద్రతకు చాలా కీలకం. అందుకే ఈ ఏరియాలో జరిగే ఏ చిన్న అభివృద్ధి అయినా భారత్ దృష్టిలో ఉంటుంది. ఈ లొకేషన్ని బంగ్లాదేశ్లో లాల్ మోనేర్ హాట్ అంటారు. ఇది రంగ్పూర్ డివిజన్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక పెద్ద అభివృద్ధి జరిగింది, కావున దీని గురించి చాలా చర్చ జరుగుతుంది. ఈ లాల్ మోనేర్ హాట్ ప్రాంతంలో 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఒక ఎయిర్ ఫీల్డ్ ఉండేది. అప్పుడు భారత్ ఇంకా స్వాతంత్రం సాధించలేదు. బ్రిటిష్ సైన్యం ఇక్కడ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నిల్వ చేసేది. ఇక్కడ నుంచి విమానాలు కూడా ఆపరేట్ అయ్యేవి. అది బ్రిటిష్ సైన్యానికి ఒక ఫార్వర్డ్ బేస్. కానీ ఇప్పుడు ఈ ఎయిర్ ఫీల్డ్ పనిచేసే స్థితిలో లేదు. అలా అని బంగ్లాదేశ్ సైన్యం అలాగే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా అబాండన్ చేసేసింది అని కూడా చెప్పలేం. ఇది బంగ్లాదేశ్ సైన్యం నియంత్రణలో ఉంది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ సైన్యం, ప్రభుత్వ అధికారులు ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఎయిర్ బేస్ని చైనా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ చారిత్రాత్మక ఎయిర్ బేస్ని మళ్ళీ యాక్టివ్ చేయాలని, ఆపరేషనల్ చేయాలని బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇందులో భారత్కి సమస్య ఏమీ లేదు. కానీ బంగ్లాదేశ్ వైమానిక దళం లేదా సైన్యం భారత్ ఎంట్రీకి కూడా పీకలేదు. కానీ సమస్య ఏంటంటే, ఇక్కడ చైనాకు ఎంట్రీ ఇవ్వడం. ఈ స్థానిక స్థావరాన్ని పునరుద్ధరించడానికి బంగ్లాదేశ్ చైనా సహాయం తీసుకోవాలని చూస్తుంది. ఏదో చైనా కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వవచ్చని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ చైనా కంపెనీ ఇక్కడ పనిచేస్తే ఎంతకాలం ఇక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. బంగ్లాదేశ్ వద్ద చైనాకి చెల్లించేంత డబ్బు కూడా లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్కు విద్యుత్ బిల్స్ కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ చైనాకి రుణం చెల్లించలేకపోతే చైనా ఈ స్థావరంలోకి చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. శ్రీలంకలోని హంబన్ తోట పోర్ట్ని చైనా 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న సంగతి మనకి తెలిసిందే. రేపిక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తే ఇది భారత భద్రతకు పెద్ద ముప్పు అవుతుంది. చైనా సిలిగురి కారిడార్పై చికెన్ నెక్పై నిఘా పెట్టొచ్చు.
భారత సైన్యం వైమానిక దళం కదలికలను గమనించవచ్చు, గూఢచర్యం చేయొచ్చు. అందుకే బంగ్లాదేశ్ చైనా అధికారులను ఇక్కడికి తీసుకొస్తుండడం భారత్కు ఏమాత్రం ఇష్టం లేదు. భారత రక్షణ నిపుణులు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్పై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అందుకే మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్పై వీసా ఆంక్షలు, వాణిజ్య ఆంక్షలు విధిస్తుంది. కానీ బంగ్లాదేశ్ ఇంకా భారత్ సంయమన భాషను అర్థం చేసుకోవడం లేదు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్, టర్కీకి చెందిన అతిపెద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏవియేషన్ సెలబీ ఏవియేషన్ కంపెనీ అప్డేట్ గురించి. భారత ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్లను రద్దు చేయడం, భారత విమానాశ్రయాల కాంట్రాక్టులను రద్దు చేయడం వల్ల సెలబీ ఏవియేషన్ మార్కెట్ క్యాప్ $200 మిలియన్ పడిపోయింది. అంటే భారతీయ రూపాయల్లో సుమారు 1700 కోట్ల రూపాయల నష్టం. ఈ నష్టం కేవలం 3 రోజుల్లో జరిగింది. 2 రోజుల క్రితం ఈ కంపెనీ భారత ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈరోజు సోమవారం ఈ కేసుపై విచారణ ప్రారంభం కానుంది. సెలబీ ఏవియేషన్ గురించి 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మరొకటి సెలబీ ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరపున. ఈ 2 టర్కీకి చెందిన సెలబీ ఏవియేషన్ ఆధీనంలో భారత్లో రిజిస్టర్ అయినవి. ఈ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు ఏం చెబుతుంది, సెలబీ ఏవియేషన్కు సెక్యూరిటీ క్లియరెన్స్లు తిరిగి ఇస్తారా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పటికే 1500 కోట్ల నష్టం జరిగిన ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఈరోజు మరింత పడిపోతుందో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, గత 10-12 ఏళ్ల ఎగుమతుల డేటాను చూస్తే ఏ ఏడాదైనా టాప్ 3 ఎగుమతి వస్తువులు ఇవే. మొదటిది పెట్రోలియం ఉత్పత్తులు, రెండోది రత్నాలు ఆభరణాలు, మూడవది ఔషధ ఉత్పత్తులు. ఈ ఆర్డర్ చాలా ఏళ్లుగా ఇలాగే ఉంది. అయితే కోవిడ్-19 సమయంలో మాత్రం ఔషధ ఉత్పత్తులు మొదటి స్థానంలో నిలిచాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ పాత క్రమమే కొనసాగింది. భారత్ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుని రిఫైన్ చేసి ఫ్యూయల్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ ఎగుమతులు మరింత పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ శాశ్వతంగా మారిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల్లో స్మార్ట్ ఫోన్లు మొదటి స్థానంలో నిలిచాయి. గత ఏడాది భారత్ $24 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసింది. అంటే భారతీయ రూపాయల్లో 2 లక్షల కోట్లకు పైగా. గత ఏడాది $15 బిలియన్, ఆ ముందు ఏడాది $10 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్లను మన భారత్ ఎగుమతి చేసింది. యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు భారత్లో కొత్త ఉత్పత్తి లైన్లను ప్రారంభించడంతో ఈ ఏడాది $30 బిలియన్, వచ్చే ఏడాది $40 బిలియన్ స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేయొచ్చని అంచనా. స్మార్ట్ ఫోన్లు ఇకపై భారత ఎగుమతుల్లో టాప్ స్థానంలో ఉంటాయని అంటున్నారు. పెట్రోలియం ఉత్పత్తులు 2వ స్థానంలో, రత్నాలు ఆభరణాలు 3వ స్థానంలో నిలిచాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2024-25లో ఎగుమతి అయిన $24 బిలియన్ స్మార్ట్ ఫోన్లలో 94% యాపిల్, శాంసంగ్ కంపెనీల నుంచే వచ్చాయి. మిగిలిన 6% ఇతర కంపెనీలవి. ఈ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమెరికా, నెదర్లాండ్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్కు ఎగుమతి అయ్యాయి. నెక్స్ట్ అప్డేట్, ఇక చివరి అప్డేట్ అయిన భారత్ ఇరాన్ సంబంధాల గురించి మాట్లాడుకుంటే నిన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ గారు ఇరాన్ జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ అలీ అక్బర్ అహ్మదియా గారితో ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరాన్ నిరంతరం భారత్తో సంప్రదింపుల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ప్రతి 24 గంటలకు జియో పాలిటిక్స్లో పెద్ద మార్పులు, సవాళ్లు వస్తున్నాయి. ఒక దేశం తన నిర్ణయాలను మార్చుకుంటుంటే మరొక దేశం బ్లాక్మెయిల్కు దిగుతుంది. అందరూ ఒకరినొకరు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ గందరగోళంలో భారత్ వెనకబడిపోకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. సో మనందరం కూడా తీసుకుని మన దేశానికి మద్దతుగా నిలిచి మన ఐక్యతను చాటుకుందాం. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడొచ్చు. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.